Hello guys, welcome back to the channel. This is Rohit. So in this video we are going to discuss about how to frame sentences by using the helping verb going to. So ఈ going to అనే helping verb ఎప్పుడు యూస్ చేస్తాం అండ్ ఏ పర్టికులర్ సినారియోలో యూస్ చేస్తుంది. సో ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేస్తున్నాం. సో ది యూసేజ్ ఆఫ్ గోయింగ్ టు ఇస్ ఇట్ ఈస్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ ది రెడీనెస్ ఆఫ్ ఎ పర్సన్. సో ఏదైనా ఒక పర్టికులర్ యాక్షన్ అనేది చేసేటప్పుడు సో నువ్వు యాక్షన్కి రెడీగా ఉన్నప్పుడు సో నువ్వు గోయింగ్ టు అనే హెల్పింగ్ వర్బ్ని చూస్ చేసుకుంటావు. ఓకే. In spoken English, we have seven subjects. So the first one is I, Nenu, we, Memu, you, Meru, they, Varu, he, Atanu, she, Ame, it, Adi. సో ఈ సెవెన్ ప్రొనౌన్స్ మనం యూస్ చేసుకొని సెంటెన్స్ అనేది ఫ్రేమ్ చేద్దాం. ఓకే. సో ఐ సబ్జెక్ట్స్ ఐ వి యూ దే హీ షీట్ అండ్ నెక్స్ట్ ది హెల్పింగ్ వర్బ్ ఈస్ గోయింగ్ టు ది వర్క్ ఫామ్ అనేది వి వన్ అండ్ ఆబ్జెక్ట్. సో ఒక సెంటెన్స్ అనేది స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ వర్క్ ఫ్రమ్ వి వన్ అండ్ ఆబ్జెక్ట్. సో వర్క్ ఫ్రమ్ వి వన్ కాబట్టి వి వన్ అనేవన్నీ బేస్ ఫార్మ్స్, అదే బేసిక్ వర్బ్స్ ఇవన్నీ. ఓకే. అవేక్, అరైజ్, కమ్, చూస్, డ్రా, బ్రేక్, అప్ టు, సోన్, అచీవ్, అడ్వైజ్, బై. సో ఇవంతా వి వన్ వర్బ్స్. ఓకే. సో అండ్ ఇక్కడ యామ్ ఆర్ ఈజ్ అని ఎందుకు తీసుకున్నాం అంటే సో ఐ అనే సబ్జెక్ట్కి మనం యామ్ అనే హెల్పింగ్ వర్బ్ యూస్ చేస్తాం. వి యూ దే. సో వి యూ దేకి ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ యూస్ చేస్తాం అండ్ హీ షీట్. సో దీనికి ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ యూస్ చేస్తాం. ఇది మనం డే వన్ క్లాస్లోనే చెప్తున్నాం. అండ్ పాజిటివ్ సెంటెన్స్ అనేది ఫ్రేమ్ చేసేటప్పుడు సో మనం సేమ్ ఇదే సబ్జెక్ట్ని ఫాలో అవ్వాలి. ఐ మీన్ ఇదే స్ట్రక్చర్ని ఫాలో అవ్వాలి. సో ఐఎమ్ అనే సబ్జెక్ట్, ఐ అనే సబ్జెక్ట్, యామ్ గోయింగ్ టు. సో గోయింగ్ టు అనేది హెల్పింగ్ వర్బ్. గివ్, గివ్ అనేది ఏంటి వర్బ్ ఫామ్ వి వన్. ఓకే. వర్బ్ ఫామ్ వి వన్ ఏ స్పీచ్ అండ్ ఆబ్జెక్ట్. సో నేను స్పీచ్ ఇవ్వబోతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఎ స్పీచ్. సో తను రెడీగా ఉన్నాడు స్పీచ్ ఇవ్వడానికి. అండ్ నెగిటివ్ సెంటెన్స్ ఏమొస్తుంది? సో నేను స్పీచ్ ఇవ్వడానికి వెళ్తున్నాను. సో నెగిటివ్ సెంటెన్స్ ఏంటి? నేను స్పీచ్ ఇవ్వను, అంతే కదా. ఐఎమ్ నాట్ గోయింగ్. సో ఇక్కడ చూసుకోండి, ఐఎమ్ నాట్ గోయింగ్ టు గివ్ ఎ స్పీచ్. అండ్ పాజిటివ్ ఇంట్రోగేటివ్ ఆర్ పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ ఏదన్నా ఒకటే. ఆర్ యూ గోయింగ్ టు గివ్ ఎ స్పీచ్. సో నువ్వేమైనా స్పీచ్ ఇవ్వబోతున్నావా? ఓకే. ఆర్ యూ గోయింగ్ టు గివ్ ఎ స్పీచ్. అండ్ నెగిటివ్ ఇంట్రోగేటివ్ ఆర్ఎండ్ యూ గోయింగ్ టు గివ్ ఎ స్పీచ్. సో నువ్వు అసలు స్పీచ్ ఇవ్వవు. సో ఇక్కడ మీరు పాజిటివ్ సైన్ అనేది ఫ్రేమ్ చేయడం ఎలాగో తెలుసుకుంటే సో దెన్ ఆటోమేటిక్లీ యూ కెన్ ఆల్సో ఫ్రేమ్ పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్. వై? బికాస్ సబ్జెక్ట్ ప్లేస్లోకి హెల్పింగ్ వర్క్ అండ్ హెల్పింగ్ వర్క్ ప్లేస్లోకి సబ్జెక్ట్ ఆ రెండు ఇంటర్చేంజ్ అవుతాయి. దట్స్ ఇట్. ఓకే. అండ్ నెక్స్ట్ వీతో తీసుకున్నాం. వి అనే సబ్జెక్ట్ ఆర్ గోయింగ్ టు. సో గోయింగ్ టు ఇస్ ద హెల్పింగ్ వర్క్. కంప్లీట్. సో కంప్లీట్ ఈస్ వర్క్ ఫ్రమ్ వి వన్ అండ్ ద ప్రాజెక్ట్. వీఆర్ గోయింగ్ టు కంప్లీట్ ద ప్రాజెక్ట్. సో మనం ప్రాజెక్ట్ కంప్లీట్ చేయబోతున్నాం. వీఆర్ నాట్ గోయింగ్ టు కంప్లీట్ ద ప్రాజెక్ట్. సో మనం ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ చేయం. ఆర్ వీ గోయింగ్ టు కంప్లీట్ దిస్ ప్రాజెక్ట్. మనం ఏమైనా ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయబోతున్నామా? అండ్ నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ ఆర్ అండ్ వీ గోయింగ్ టు కంప్లీట్ ద ప్రాజెక్ట్. సో మనం అసలు ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయము. ఓకే. మనం అసలు ఈ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ చేయం. సో ఇక్కడ మీరు ఆల్రెడీ ఇందాక నేను చెప్పాను, పాజిటివ్ సైన్ అనేది ఫ్రేమ్ చేయడం వస్తే ఆటోమేటిక్లీ యూ కెన్ ఆల్సో ఫ్రేమ్ పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్. సో చూసుకోండి ఇక్కడ వీఆర్. సో వీ అనేది సబ్జెక్ట్. ఓకే. వీ అనేది సబ్జెక్ట్ అండ్ ఆర్ అనేది హెల్పింగ్ వర్బ్. ఓకే. ఆర్ అనేది హెల్పింగ్ వర్బ్. సో పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ ఏమొచ్చింది? ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ ఆర్ వచ్చింది. దాని తర్వాత వీ. ఓకే. హెల్పింగ్ వర్బ్ ప్లేస్లోకి సబ్జెక్ట్ ప్లేస్లో హెల్పింగ్ వర్బ్. సో జస్ట్ ఆ రెండు ఇంటర్చేంజ్ అవుతాయి అంతే. అండ్ నెక్స్ట్ యూ. సో యూ అనే సబ్జెక్ట్తో మనం ఫ్రేమ్ చేస్తే యూ ఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఏ న్యూ కోర్స్ ఆన్ ఆన్లైన్ లెర్నింగ్. సో నువ్వు ఒక న్యూ కోర్స్ అనేది ఆన్లైన్ లెర్నింగ్లో స్టార్ట్ చేయబోతున్నావు. సో యూ అనే సబ్జెక్ట్ ఆర్ గోయింగ్ టు. సో ఆర్ గోయింగ్ టు యూస్ ద హెల్పింగ్ వర్బ్ స్టార్ట్. స్టో స్టార్ట్ అనేది వి వన్ వర్బ్ ఫామ్. ఏ న్యూ కోర్స్ ఆన్ ఆన్లైన్ లెర్నింగ్. సో ఇదంతా ఏ న్యూ కోర్స్ ఆన్ ఆన్లైన్ లెర్నింగ్ ఇదంతా ఆబ్జెక్ట్. ఆన్లైన్ లెర్నింగ్ అని తీసుకోండి, ఆఫ్లైన్ లెర్నింగ్ అని తీసుకోండి, లేదా ఏ న్యూ కోర్స్. ఇక్కడ వరకు మీరు సెంటెన్స్ రాసినా పర్లేదు, ఇదంతా మొత్తం ఫ్రేమ్ చేయట్లేదు. ఓకే. అండ్ నెగిటివ్ సెంటెన్స్ యూ ఆర్ నాట్ గోయింగ్ టు స్టార్ట్ ఏ న్యూ కోర్స్ ఆన్ ఆన్లైన్ లెర్నింగ్. సో పాజిటివ్ సెంటెన్స్ ఏముంది?
నువ్వు కోర్స్ అనేది స్టార్ట్ చేయబోతున్నావు. నెగెటివ్ సెన్స్ నువ్వు కోర్స్ అనేది చెయ్యవు. యూ ఆర్ నాట్ గోయింగ్ టు స్టార్ట్ ఎ న్యూ కోర్స్ ఆన్ ఆన్‌లైన్ లెర్నింగ్. ఓకే. పాజిటివ్ క్వెషన్ ట్యాగ్. సో, పాజిటివ్ క్వెషన్ ట్యాగ్ ఏమొస్తది? యూ ఆర్ ఉంది కాబట్టి పాజిటివ్ సెంటెన్స్‌లో ఆర్ యూ? ఆర్ యూ గోయింగ్ టు స్టార్ట్ ఎ న్యూ కోర్స్? ఆర్ యూ గోయింగ్ టు స్టార్ట్ ఎ న్యూ కోర్స్ ఆన్ ఆన్‌లైన్ లెర్నింగ్? సో, నువ్వేమైనా న్యూ కోర్స్ అనేది ఆన్‌లైన్‌లో చేయబోతున్నావా? అండ్ నెగెటివ్ ఇంటరోగేటివ్. ఆర్‌ఎంట్ యూ గోయింగ్ టు స్టార్ట్ ఎ న్యూ కోర్స్ ఆన్ ఆన్‌లైన్ లెర్నింగ్? ఓకే. సో, నువ్వసలు ఏ కోర్సు చేయవు ఆన్‌లైన్ లెర్నింగ్. ఆర్‌ఎంట్ యూ గోయింగ్ టు స్టార్ట్ ఎ న్యూ కోర్స్ ఓన్లీ ఆన్‌లైన్ లెర్నింగ్. సో, నువ్వసలు ఏ కోర్సు చేయవు. అండ్ పాజిటివ్ సెంటెన్స్ మీరు చూసుకుంటే, దే అనే సబ్జెక్ట్‌తో మనం చూసుకుంటే, దే ఆర్ గోయింగ్ టు వాచ్ ఎ మూవీ. సో, వాళ్ళు మూవీ చూడబోతున్నారు. ఎందుకంటే అదొక యాక్షన్ కాబట్టి. సో, ఇక్కడ యూసేజ్‌లో అదే చెప్పుకున్నాం. ఇట్ ఈస్ యూజ్డ్ టు ఎక్స్‌ప్రెస్ ది రెడీనెస్ ఆఫ్ ఎ పర్సన్. ఏదైనా ఒక పర్టిక్యులర్ యాక్షన్ అనేది నువ్వు చేయబోతున్నావు అన్న సినారియోలో మనం గోయింగ్ టు అనే హెల్పింగ్ వర్బ్ యూజ్ చేస్తాం. సో, దే ఆర్ గోయింగ్ టు వాచ్ ఎ మూవీ. సో, వాళ్ళు మూవీ చూడబోతున్నారు. వాళ్ళు మూవీకి వెళ్తున్నారు. దే ఆర్ నాట్ గోయింగ్ టు వాచ్ ఎ మూవీ. సో, వాళ్ళు మూవీ చూడడానికి వెళ్ళట్లేదు. ఓకే. వాళ్ళు మూవీ చూడడానికి వెళ్ళట్లేదు. పాజిటివ్ క్వెషన్ టైప్. ఆర్ దే గోయింగ్ టు వాచ్ ఎ మూవీ? సో, వాళ్ళేమైనా మూవీ చూడబోతున్నారా? ఆరెంట్ దే. సో, నెగెటివ్ క్వెషన్ టైప్. ఆరెంట్ దే గోయింగ్ టు వాచ్ ద మూవీ? సో, వాళ్ళసలు మూవీ చూడడానికి వెళ్ళట్లేదు. వాళ్ళసల మూవీ చూడడానికే వెళ్ళట్లేదు. ఓకే. అండ్ నెక్స్ట్ హీ. షీ, ఇట్. సో, ఇక్కడ మీరు చూసుకుంటే హెల్పింగ్ వర్బ్ అనేది మారిపోయింది. ఇక్కడ ఈజ్ ఉంది. వి, యూ, దే. ఆర్ ఉంటది. అండ్ ఐ యామ్. ఓకే. సో, ఇక్కడ ఐ యామ్ అని ఉంది. బట్ పాజిటివ్ క్వెషన్ ట్యాగ్, నెగెటివ్ క్వెషన్ ట్యాగ్ అన్నప్పుడు ఆర్ అని ఎందుకు యూజ్ చేసుకున్నాం అంటే, సో, క్వెషన్ ట్యాగ్ అనేది నువ్వు అవతల వాళ్ళని క్వెషన్ చేస్తే తప్ప నీకు నువ్వు సెల్ఫ్ క్వెషన్ అడగవు కాబట్టి, సో, ఆర్ యూ గోయింగ్ టు గివ్ ఎ స్పీచ్ అని మనం తీసుకున్నాం. ఓకే. అందుకే ఆర్ యూ అని తీసుకున్నాం. యామ్ ఐ గోయింగ్ టు గివ్ ఎ స్పీచ్ అని నీకు నువ్వు క్వెషన్ అనేది అడగవు. ఓకే. ఎప్పుడైనా. అండ్ పాజిటివ్ సెంటెన్స్. హి ఈస్ గోయింగ్ టు రీడ్ ఎ బుక్. సో, తను బుక్ చదవబోతున్నాడు. బుక్ చదవడానికి వెళ్తున్నాడు. హి ఈస్ నాట్ గోయింగ్ టు రీడ్ ఎ బుక్. సో, తను బుక్ చదవడానికి వెళ్ళట్లేదు. పాజిటివ్ క్వెషన్ ట్యాగ్. పాజిటివ్ క్వెషన్ ట్యాగ్ ఏమొస్తది? తనేమైనా బుక్ చదవడానికి వెళ్తున్నాడా? అందుకే ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ప్లేస్‌లో ఒక సబ్జెక్ట్, సబ్జెక్ట్ ప్లేస్‌లో హెల్పింగ్ వర్బ్ తెస్తాం. ఈజ్ హి గోయింగ్ టు రీడ్ ఎ బుక్? సో, తనేమైనా బుక్ చదవడానికి వెళ్తున్నాడా? అండ్ నెగెటివ్ ఇంటరోగేటివ్. ఈజంట్ హి గోయింగ్ టు రీడ్ ఎ బుక్? సో, తను అసలు బుక్ చదవడానికే వెళ్ళట్లేదు. ఓకే. అండ్ నెక్స్ట్ షీ. సో, షీ అనే సబ్జెక్ట్‌తో మనం ఫ్రేమ్ చేసుకుంటే పాజిటివ్ సెంటెన్స్. షీ ఈస్ గోయింగ్ టు సింగ్ ఎ సాంగ్. ఇక్కడ 2 అనేది వస్తది. వెయిట్ ఎ మినిట్ అది. షీ ఈస్ గోయింగ్ టు సింగ్ ఎ సాంగ్. సో, తను పాట పాడడానికి వెళ్తుంది. లేదా పాట పాడబోతుంది. షీ ఈస్ నాట్ గోయింగ్ టు సింగ్ ఎ సాంగ్. షీ ఈస్ నాట్ అని రాసుకోవచ్చు. లేదా షీ ఈజంట్. షీ ఈజంట్ గోయింగ్ టు సింగ్ ఎ సాంగ్. ఎలా మీరు ఫ్రేమ్ చేసినా రైటే. ఓకే. అండ్ పాజిటివ్ క్వెషన్ ట్యాగ్. ఈజ్ షీ గోయింగ్ టు సింగ్ ఎ సాంగ్? సో, తనేమైనా పాట పాడడానికి వెళ్తుందా? అండ్ నెగెటివ్ క్వెషన్ ట్యాగ్. సో, తనేమైనా పాట పాడడానికి వెళ్తుందంటే, తనసలు పాట పాడడానికి వెళ్ళట్లేదు. అది నెగెటివ్ క్వెషన్ ట్యాగ్. ఈజంట్ షీ? సో, ఈజంట్ షీ సింగ్ ఎ సాంగ్? ఇక్కడ మీకు అదే చెప్పాను. షీ ఈస్ నాట్ అని ఉందా? సో, అక్కడ హెల్పింగ్ వర్బ్ పెట్టి ఈజ్ నాట్ గోయింగ్ టు అని కాబట్టి, సో, ఈజంట్ షీ గోయింగ్ టు సింగ్ ఎ సాంగ్? సో, తనసలు పాట పాడడానికి వెళ్ళట్లేదు. అండ్ నెక్స్ట్ ఇట్ అనే సబ్జెక్ట్‌తో చేసుకున్నాం. ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ గ్రేట్ షో. ఇది పాజిటివ్ సెంటెన్స్. అండ్ నెగెటివ్ సెంటెన్స్ చూసుకుంటే ఇట్ ఈస్. ఇక్కడ నాట్ అనే వర్డ్ ఇంక్లూడ్ చేస్తాం. సో, జస్ట్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ఎ గ్రేట్ షో. అండ్ పాజిటివ్ ఇంటరోగేటివ్‌లో మీరు చూసుకుంటే ఈజ్ ఇట్. ఈజ్ ఇట్ గోయింగ్ టు బి ఎ గ్రేట్ షో? సో, హెల్పింగ్ వర్బ్ ప్లేస్‌లో ఒక సబ్జెక్ట్ అండ్ సబ్జెక్ట్ ప్లేస్‌లో హెల్పింగ్ వర్బ్. అండ్ నెగెటివ్ ఇంటరోగేటివ్. ఈజంట్ ఇట్ గోయింగ్ టు బి ఎ గ్రేట్ షో? సో, అదేమి అంత పెద్ద షో కాదు. సో గైస్ ఇన్ టుడే ఈజంట్ ఇట్ క్లాస్ గోయింగ్ ఐ హ్యావ్ కవర్డ్ దట్ ది హెల్పింగ్ వర్బ్ గోయింగ్ టు. ఈ గోయింగ్ టు అనేది ఏ పర్టికులర్ సినారియోలో యూజ్ చేస్తాం అండ్ స్ట్రక్చర్ కూడా మనం అయితే డిస్కస్ చేస్తున్నాం విత్ ఎగ్జాంపుల్స్. సో ఇలాగే మీరు మీకు స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న వర్బ్స్ ఉన్నాయి కదా V1 వర్బ్స్. సో ఈ V1 వర్బ్స్లో ఏ ఒక ర్యాండమ్గా 10 to 15 వర్బ్స్ అనేవి మీరు చూస్ చేసుకొని సో ఆ 10 to 15 వర్బ్స్తో మీరు సెంటెన్స్ అనేవి ఫ్రేమ్ చేయడానికి ట్రై చేయండి. సో వెన్ ఎవర్ యూ ఫ్రేమ్ దట్ సెంటెన్సెస్ దెన్ ఓన్లీ యూ విల్ ఇంప్రూవ్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో మీరు ఎప్పుడైతే సెంటెన్స్ ఫార్మేషన్ అనేది మీ ఓన్గా ఏవైతే ఇప్పుడు ఎగ్జాంపుల్స్ ఉన్నాయో స్ట్రక్చర్ ఫార్మాట్‌తో మీరు ఫ్రేమ్ చేస్తారో
సో దెన్ ఆటోమేటిక్లీ మీరు కూడా కమ్యూనికేషన్ స్కిల్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అప్పుడు మీరు మీ ఇంటర్వ్యూస్‌లో కూడా చాలా కాన్ఫిడెంట్‌గా మాట్లాడగలుగుతారు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏ వర్డ్ అనేది ఏ పర్టిక్యులర్ సినారియోలో యూజ్ చేస్తున్నాం అండ్ ఆ సెంటెన్స్ ఫార్మేషన్ అవ్వాలంటే దానికి ఏ హెల్పింగ్ వర్బ్ సూటబుల్ అనేది కూడా మనకు తెలిసినప్పుడు సో మనం ఏ ఇంటర్వ్యూస్ అయినా ఏవైనా క్రాక్ చేయడానికి చాలా ఈజీ అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ ఛానల్‌లో ఓన్లీ స్పోకెన్ ఇంగ్లీషే కాకుండా అండ్ ఫ్రీ రిసోర్సెస్ ఏవైతే ఫ్రీ కోర్సెస్ ఉంటాయో స్టూడెంట్స్‌కి చాలా హెల్ప్‌ఫుల్ అండ్ ఆల్సో ఇంటర్న్‌షిప్ లింక్స్ అండ్ జాబ్ సిమ్యులేషన్ కోర్సెస్. సో జాబ్ సిమ్యులేషన్ కోర్సెస్ అనేవి ఇంటర్న్‌షిప్ కన్నా చాలా వాల్యుయబుల్. ఓకే. ఇంటర్న్‌షిప్ కన్నా చాలా వాల్యుయబుల్. సో ఒక ఇంటర్న్‌షిప్ అనేది 3-6 మంత్స్ చేయాలి. బట్ వెన్ ఇట్స్ కమ్స్ టు జాబ్ సిమ్యులేషన్ సో యూ హావ్ టు టేక్ జస్ట్ 6-8 అవర్స్ టు కంప్లీట్ దట్ కోర్స్. సో ఒక 6-8 అవర్స్ కంప్లీట్ చేసినా ఆ కోర్స్ అయిపోద్ది. సో ఆ కోర్సెస్ చేసి కూడా కంపెనీస్ అనేవి మిమ్మల్ని హైర్ చేసుకుంటాయి. అండ్ వన్ మోర్ థింగ్ ఈ టీసీఎస్ కంపెనీ, విప్రో, ఎసెన్షియల్ ఏవైతే ఈ టాప్ ఎంఎన్సీస్ ఉన్నాయో సో ఆ టాప్ ఎంఎన్సీ ఇంటర్వ్యూ క్వెషన్స్ కూడా ఈ ఛానల్‌లో అయితే మేము మీకు అప్‌లోడ్ చేస్తాం. ఈ పీడీఎఫ్ అండ్ డ్రైవ్ లింక్స్ అనేవి మాక్సిమం డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. ఆర్ ఎల్స్ మీరు టెలిగ్రామ్ ఛానల్ లింక్‌లో అయినా చూసుకోవచ్చు. అండ్ మీరు గాని ఈ ఛానల్‌కి కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో గాని మీకు హెల్ప్‌ఫుల్‌గా అనిపిస్తే డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. థాంక్ యూ గైస్.